ఎమ్మెల్యే మాటలు కోటలు దాటుతాయి, చేతులు మాత్రం గడప దాటవట. సంచలనాల కోసం ఆరాటమే తప్ప ప్రజా సమస్యలపై ఆయనకు పట్టింపే లేదంటున్నారు. తాజాగా సదరు శాసనసభ్యుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అన్నీ మార్చేస్తా, బ్రాండ్ క్రియేట్ చేస్తా అంటూ కొత్తలో హడావుడు చేసి చివరికి నియోజకవర్గ పరువు తీశారని జనం మండిపడుతున్నారు. ఇంతకీ ఏంటా నియోజకవర్గం, ఎవరా ఎమ్మెల్యే? లెట్స్ వాచ్ ది స్టోరీ. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యవహార శైలి వివాదాస్పదమవుతుంది. అంతకుముందు ఏ పదవి చేపట్టకున్నా అదృష్టం కొద్దీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే శాసనసభ్యుడిగా గెలిచినప్పటి నుంచి వివాదాలకు, సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. నిత్యం వార్తల్లో నిలవడమే లక్ష్యంగా 2.5 సంవత్సరాల పదవి కాలం పూర్తి చేసుకున్నారు. ఇందులో పాపులారిటీ కోసం పాకులాడి నవ్వుల పాలైన సందర్భాలు కోకొల్లలు. అందులోనూ అనిరుద్ లేవనెత్తే అంశాలు ప్రభుత్వాన్ని, సొంత పార్టీనే ఇరుకున పెట్టడం గమనార్హం. సంబంధం లేని అంశాలపై మాట్లాడి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారనే టాక్ నడుస్తోంది. తొలినాళ్లలో ఏదో చేసేస్తా, అన్నీ మార్చేస్తానంటూ బీరాలు పలికిన అనిరుద్ రెడ్డి ఇంకేం చేయలేమనే అభిప్రాయానికి వచ్చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేగా అనిరుద్ రెడ్డి అనేక అంశాలపై స్పందించారు. టీటీడీ బోర్డు, ఆంధ్ర నాయకుల మీద పరోక్ష విమర్శలు, పోలేపల్లి సెజ్లో పరిశ్రమలు తగలబెడతా అనడం, ఎమ్మెల్యేలతో రహస్య భేటీకి నాయకత్వం వహించడం, హైడ్రా వ్యవహారంపై వివాదాస్పద స్టేట్మెంట్లతో నిత్యం వార్తల్లో నిలిచారు. కాంట్రవర్సీ కామెంట్స్ తో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. ఇవన్నీ ఒక ఎత్తైతే సారా వ్యాఖ్యలు మరో ఎత్తు. తాజాగా ఇప్పసారా దుకాణాలను తెరవాలనడం తీవ్ర దుమారం రేపుతోంది. పైగా సారా దుకాణాలు తెరిస్తే 1000 కోట్ల ఆదాయం వస్తుందని, దీనిపై 2 నెలలు రీసెర్చ్ కూడా చేశానని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలపై సొంత నియోజకవర్గంలోని మహిళలే మండిపడుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిపించింది సారా దుకాణాలు తెరవడానికా, లేక ప్రజలకు మంచి చేయడానికా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఎమ్మెల్యేలపై విరుచుకుపడుతున్నారు. ప్రజల్ని తాగుబోతుల్ని చేయడానికా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది అంటూ ప్రశ్నిస్తున్నారు. పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని ఆశించిన అనిరుద్ ఈ పరిణామాలతో షాక్ గురైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఉద్దేశం మంచిదే కానీ పదాలే తప్పుగా దొల్రాయంటూ క్యాడర్ కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయనే చర్చ జరుగుతుంది. ఆనాటి రోజులు తెస్తామన్న కాంగ్రెస్ మళ్లీ పాత రోజులు నిజంగానే తెస్తుందంటూ జనం సెటైర్లు వేస్తున్నారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సారా కామెంట్స్ వెనుక పెద్ద కథే ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించింది బీఆర్ఎస్. జడ్చర్ల దవాఖానాలోని వసతులపై సమీక్ష చేయడానికి టైం లేదు కానీ సారాపై 2 నెలలు రీసెర్చ్ చేయడం ఏంటి అని సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదు, వైద్యశాలను సందర్శించడానికి టైం లేదు, నువ్వేం ఎమ్మెల్యేవంటూ జనం విరుచుకుపడ్డారు. దీంతో ప్రజల అటెన్షన్ ను డైవర్షన్ చేయడానికే అనిరుద్ సారా అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారనే టాక్ వినిపిస్తోంది. జడ్చర్ల ప్రజల దృష్టి మరల్చడానికి ఆయన ఏదో మాట్లాడితే జనం ఇలా ఆడుకుంటున్నారేంటని ఎమ్మెల్యే సన్నిహితులు వాపోయారని వినికిడి. ఇప్పటికైనా
ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలనాల కోసం పాకులాడకుండా నియోజకవర్గ ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలంటున్నారు జడ్చర్ల ప్రజలు. కాంగ్రెస్ పార్టీ హామీలతో పాటు నియోజకవర్గ ప్రజలకు చేసిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.